ఓం తత్సత్. కన్నార్పావు, ఓడిపోయావు. చీటింగ్. ఏంటి చీటింగు? ఎందుకు చీటింగు? ఇందులో చీటింగ్ ఏముంది? సౌండ్ చేయకూడదని నేను రూల్ పెట్టలేదు కదా, నువ్వే చేసి ఉండాల్సింది. సో గెలిచింది నేనే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ గెటప్ తీయను. ఓకే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాతో మాట్లాడకపో. శామ్, ఏంటమ్మా అలాగకమ్మా. శామ్, నువ్వు ఎలాగో ఇంకో ఆప్షన్ ఇచ్చావు కదా, దాన్ని నీకోసం చేస్తాను. ఏంటది? నీ కోరిక ప్రకారం సూర్యలా వస్తా, సూర్య బాబా వేరు నిరూపిస్తా. రియల్లీ బావా? అయితే అప్పుడు నువ్వు ఈ గెటప్ డ్రామా హ్యాపీగా చేసుకోవచ్చు. అప్పుడు మనకి టెన్షన్ ఉండదు. బావా, వచ్చి ఏం మాట్లాడుతావు? అంగ పారు. జయంతి ఆంటీ, ఇంకా సూర్య రాలేదు చూసారా? వస్తానని చెప్పాడు కదా. సేమ్ డైలాగే కదా, 4 సార్లు ఫోన్ చేసినా చెప్తున్నాడు. ఎంట్రీ ఇవ్వలేదుగా. నా సేవలతో గ్రాండ్ మనీ నిద్రపుచ్చాను. మనము నిద్రపోయే టైం అయింది, అయినా సూర్య ఇంకా రాలేదు. నాకేదో అనుమానంగా ఉంది. మాకైతే ఏం లేదమ్మా. మీకెందుకుంటుంది? జయంతి ఆంటీ, సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటమ్మా? ఏదో జరుగుతుంది. ఏం జరగట్లేదు. అదిగో సూర్య వచ్చాడు చూడు. ఏమైంది? అంతా మీటింగ్ పెట్టారు, నువ్వు రాలేదనేరా? వచ్చానుగా. ఇంత లేటుగానా సూర్య? అసలు జయంతి ఆంటీ ఎన్నిసార్లు ఫోన్ చేశారు? ఒకే మాట చెప్తావు, ఇంకో మాట మాట్లాడవా? ఏది అవసరం అయితే అదే మాట్లాడతాను, నీలా అతిగా వాగను. మారే బాగా చెప్పావురా. నేను ఎప్పుడు అంతేగా చింతాతయ్య. బాబా గారు ఎక్కడున్నారు? పైన నీ గదిచ్చాంరా. ఓ, వీడెవడు? ఆ పేరేంటి తేడా బాబా అని? మిమ్మల్నే ఏంటి? ఎవడీడు? రే, ఆయన ప్రతిరూపమేరా, వాడు వీడు అనకూడదు. వచ్చిన ఆయన వీడా? వీడసలు స్వామీజీయేనా? అయ్యో అయ్యో, అలా మాట్లాడుకురా, తప్పు. కట్అవుట్లతో ఎంట్రీ ఇచ్చావని నమ్మకూడదు పెద్దమ్మా. చూస్తుంటే వీడెవడో తేడాగానే ఉన్నాడు. ఆయన పేరు కూడా తేడా బాబానే. అది కనపడుతుంది కదా కట్అవుట్ మీద. చూడండి, కన్ఫర్మ్ స్వామీజీ శిష్యుడిని పంపిస్తానని చెప్పి వేరేవాడెవడో పంపించినట్టున్నాడు. లేదు నాన్న, వచ్చిన ఆయన మామూలు వారు కాదు, మహాశక్తి సంపన్నులు. ఏం చూపించాడేంటి అన్ని శక్తులు? చాలా చూపించారులేరా, లేదంటే మేము నమ్ముతావా? దైవం కళ్ళ ముందు నిలబడినట్టే ఉంది. అవును బావా, మేం చెప్పడం కాదు. నువ్వు ఆయన్ని చూసినా కూడా ఆయన పాదాల మీద పడిపోతావు సూర్య. ఆయనకి దాసోహం అంటావురా? నేను మీలా గుడ్డిగా ఎవరిని నమ్మను. వచ్చినోడు మిమ్మల్ని అందరినీ పొగుడుంటాడు, మీరు పడిపోయి ఉంటారు. నేను పడను. ఏంటి సూర్య ఒకలా మాట్లాడతాడు అనుకుంటే వేరేలా మాట్లాడుతున్నాడు? తప్పించుకోవడానికి డైవర్ట్ చేస్తున్నాడా? ఫోటో ఫోజులోనే వాడి జాతకం బయటపడుతుంది. ఈ తేడా బాబాగాడు డేరా బాబా లాంటి అనిపిస్తుంది. ఏం శామ్, నీతో వాడు బాగా క్లోజ్గా ఉన్నాడా? బాగా. నిన్ను కూడా వదిలి ఉండడే? లేదు సూర్య, పక్కకు కూడా రానివ్వలేదు. ప్రపంచంలోని గ్రహాలన్నీ దుష్టగ్రహాలయ్యి సామాన్య మీద తిష్ట వేసుకొని కూర్చున్నాయని చెప్పారు. అవునా? అవును సూర్య. మీరు నమ్మాలి, నేను నమ్మను. అయినా సరే నేను నమ్మను. ఏదో భయపెట్టి పూజలు పెట్టి డబ్బులు పెట్టించడానికి ఇదంతా చెప్పుంటాడు. అలా అనకురా, కళ్ళతో చూడకుండా మాట్లాడకూడదురా.
అవును బావా, ఆయన బాబా రూపంలో వచ్చిన దేవుడు. కావాలంటే వెళ్ళి చూడు. చూస్తా. చూడకుండా వీళ్ళందరినీ మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోవద్దు సూర్య, ఎలాగో వచ్చావు కదా, పద వెళ్ళి తేల్చుకుందాం. నువ్వెక్కడికి? నాకేమైనా భయమా? నేను వెళ్ళలేనా? నేను వస్తాను, సూర్య. అక్కర్లేదు. ఇప్పటిదాకా దండాలు పెట్టి నేను ఇలా మాట్లాడేసరికి ప్లేట్ మార్చాలని చూస్తున్నావా? అది కాదు సూర్య. మాట్లాడకో. ఎనీ సెంటర్, ఎనీవేర్, ఎనీ దొంగ బాబా, సింగిల్ హ్యాండ్, సూర్య. నేనే వెళ్తాను. సూర్య వద్దురా, గొడవ పడద్దురా. ఆయన చాలా కోపం ఎక్కువ. ఆయన కోపం తెప్పిస్తే శపించేస్తారు. అది చూస్తాను. మీరెవరు రాకండి, అందరూ ఇక్కడే ఉండండి. మాట వినరా? మేం చెప్పే అందుకే మిమ్మల్ని రావద్దంటున్నాను. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి తెలుసుకుంటాను. నాన్న సూర్య, రే తేడా బాబా, సూర్య, సూర్య. వస్తున్నారు. ఆగు. ఏంటి నువ్వెక్కడికి? సూర్య తేడా బాబుతో మాట్లాడ్డా నేను చూడాలి. బావ అసలే కోపంగా ఉన్నాడు సామాన్య. దోషాలున్నాయని చెప్పారని ఆయన మీద నీకు కోపంగానే ఉంది. ముందు నన్ను వదులు. చెప్పేది విను సామాన్య. వదిలానంటే సూర్యని రెచ్చగొడతావు, రెచ్చిపోతాడు. అప్పుడు తప్పు చేసినట్టు అవుతుంది. అప్పుడు తప్పు మీద తప్పు జరిగిపోతుంది. తేడా బాబాకి కోపం వస్తుంది. అది చూస్తాను. వదులు. అయ్యో సామాన్య, సామాన్య ఆగు. సామాన్య, ఏయ్ దొంగ బాబా, కళ్ళు మూసుకుంది చాలు, కళ్ళు తెరో. బాబానే వనద్దురా. తెరిచావా? నేను ధ్యానంలో ఉన్నాను నాయనా. అయ్యో నేను నీ ధ్యానం చెడగొట్టడానికే వచ్చాను నాయనా. ఎవరు నువ్వు? మహాశక్తి సంపన్నుడివి కదా, నా పేరు నీకు తెలీదా? ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తేడా లేకుండా అందరి పేర్లు చెప్పావంట కదా, నా పేరు నీకు తెలీదా? నువ్వు సూర్య అని తెలియక నిన్ను అడగలేదు నాయనా. నేను ఎవ్వరు నువ్వు అని అడిగింది నిన్ను కాదు, నీలో ఉన్న ఆత్మని, నీలోని ఆవేశాన్ని, నీలోని అహంకారాన్ని. ఓవర్ యాక్షన్ చేయకు. అసలు నిజంగా నువ్వు ఆయన శిష్యుడివేనా? ఏమి నాయనా, నన్ను చూస్తుంటే నీకు ఆ నమ్మకం కలగడం లేదా? లేదో, నీ అవతారం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. నీలా కటౌట్లు పెట్టుకుని ఏ సిన్సియర్ స్వామీజీ రాడని మా గురువు గారు నీకు చెప్పారా? హిమాలయాల్లో ఆయన ఒక 100, నా ఓ 200 ఉంటాయి. నీకు తెలుసా? మా అవసరం ఉన్నవాళ్ళకి మేము వెళ్లటం కుదరనప్పుడు వాటిని పంపిస్తూ ఉంటాం. సుఖాలు మర్చిపోయి కష్టాలతో సావాసం చేస్తున్నావు కదా అని కఠిన పవిత్రమైన నా ప్రతిరూపం నాతో తెస్తే అపహాస్యం చేస్తావా? నన్ను అనుమానిస్తావా? శాపం పెట్టానంటే నరకానికి పోతావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే జైలుకి పంపి ప్రత్యక్ష నరకం చూపిస్తాను. పోరా బయటికి. నేను వెళ్ళటం కాదు నాయనా, నేను ఉఫ్ఫన్నానంటే నువ్వే బయటికెళ్తావు. చా ఏది అను? ఉఫ్ఫా! ఏయ్! సూర్య, సూర్య! ఏంట్రా? మేం చెప్పాం కదా బావా, చూడు ఉఫ్ అనగానే బయటకొచ్చి పడ్డావు. ఆయన గొప్పవర్రా, అర్థం చేసుకోరా. ఇక చాలు సూర్య. ఇప్పటికైనా విను తమ్ముడు. అవును సూర్య గారు, వినండి. నేను వినను. ఇప్పుడే వెళ్ళి వాడు అంతు చూస్తాను. రే తేడా బాబా, వస్తున్నాను, కాసుకో. సూర్య, నేను వస్తాను. సూర్య! మళ్ళీ వచ్చావా?
అవునరా, నీ మంత్రాలు నా దగ్గర కాదు. మళ్ళీ రా అంటున్నావు నాయనా. నీకు మర్యాదేంట్రా దొంగ బాబా? నాకు కోపం తెప్పించుకు నాయనా. నువ్వు నాకు ఇరిటేషన్ తెప్పించుకో. నువ్వు మంచివాడివి నాయనా, అందుకే ఆలోచిస్తున్నాను. నువ్వు చెడ్డవాడివిరా, అందుకే నేను ఆలోచించటం లేదు. పోరా బయటికి. పోరా బయటికి పో, నీకే చెప్పేది. నాయనా సూర్య, బాబా తేడా బాబా, బాబా బాబా తేడా బాబా. డుండుం డిగాడిగా సర్వం ఆమ్యామ్యః. మాతలో మీ వాడు నన్ను విపరీతంగా రెచ్చగొడుతున్నాడు. లేదు బాబా, వాడెప్పుడు ఇలా ప్రవర్తించిందే లేదు బాబా. అవన్నీ మాకు తెలుసును. ఈ బాలికలోని దుష్టగ్రహాలే ఆ సూర్యలోనూ దూరి మిమ్మల్ని కాపాడకుండా నన్ను పంపించాయాలని చూస్తున్నాయి. మీరు వెళ్ళడానికి వీల్లేదు బాబా. మీరు వెళ్ళకండి బాబా, మిమ్మల్ని నమ్ముకున్నాం బాబా. మీరు వెళ్ళకండి బాబా, వెళ్ళకండి బాబా, ప్లీజ్ బాబా, మిమ్మల్ని నమ్ముకున్నాం. మీ శక్తి మా బావకు చూపించండి, అప్పుడే నమ్ముతాడు. ఆ చూపిస్తాను, మీకోసం చూపిస్తాను. డుండుం డిగాడిగా సర్వం ఆమ్యామ్యః. బాబా 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 ఒక్క నిమిషం. తేడా బాబా. ఏంటి స్వామీజీ మళ్ళీ వచ్చారా? నీకు చైతన్యం కలిగించడానికే వచ్చాను నాయనా. నా శక్తి నీకు తెలిసేలా చేస్తాను చూడు. డుండుం డిగాడిగా సర్వం ఆమ్యామ్యః. గిర్రున బయటికెళ్ళి మళ్ళీ రా నాయనా. బావా ఇప్పటికైనా అర్థం చేసుకో. ఏంటి వాణ్ణి వెనకేసుకొని వస్తున్నావు? నీకే మంత్రం వేశాడు? బావా ఆయన అలా అనకు. ఆయన నాకు గురువు గారు, నేను ఆయన శిష్యురాలు. అబ్బా, ఆహా, ఒక్క పూటకే అంతవరకు వెళ్ళిందా వ్యవహారం? బావా ప్లీజ్ అలా మాట్లాడుకు. నన్ను ఇలా బయటికి గెంటేసిన వాడి అంతు చూస్తాను. నువ్వు రా. వద్దురా. శాము, శాము, ఇదేంటి శాము? ఏమి నాయనా, నీ వల్ల అవడం లేదని నా శిష్యురాన్ని తీసుకుని వచ్చావా? మీ ఇద్దరి సంగతి తేల్చడానికే వచ్చాను రా. బావా బాబా మంచివారు. బాలిక, వాడికి భయపడతావేంటి? నా ముందు వాడంతా పిల్ల కాకి. బావా ప్లీజ్ నీకు దండం పెడతాను, ఆయన్నేమి అనకు. ఏంటే ఇందాకటి నుంచి చూస్తున్నాను, వాడి మాట పండవట్లేదు. నీకు నాకంటే వాడే ఎక్కువైపోయాడా? బావా ఏంటా మాటలు? అదంతా కాదే. నీకు నేను కావాలా, ఆ గడ్డవాడు కావాలా? తెలుసుకో. నాకిద్దరు కావాలి. ఏంటి ఇద్దరూ కావాలా? నువ్వు నా ప్రాణానివి బావా. ఆయన మనకి ప్రాణాన్నిచ్చిన దేవుడు. వీడు దేవుడా? నాయనా, నేనెవరో నువ్వు సరిగ్గా పోల్చుకోవడం లేదు. అజ్ఞానం నీ కళ్ళను కమ్మేసింది. నేనెవరో నీకు చూపిస్తాను చూడు. ఏం చూపిస్తావు? ఏం చూపిస్తావు? నా విశ్వరూపాన్ని చూపిస్తాను నాయనా, చూడు. ఇదాంచే అంచే. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే. ఏమి నాయనా, మేమెవరమూ నీకు తెలిసినదా? తెలిసినది స్వామి, తెలిసినది. మీరు మనిషి కాదు, దేవుడు. దేవుడు స్వామి, దేవుడు.
ఏమైంది ఈడికి? సూర్య చిన్న మావయ్య సూర్యకి ఏమైంది? సూర్య ఏమైందిరా? దాశరథి కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతము నిన్ను భజించడమా రామకోటి రచించడమా సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవిదేమి దాశరథి కరుణాపయోనిధి. సూర్య ఏమైందిరా? ఏమని చెప్పను, ఎలా చెప్పను? ఆయన మామూలు వారు కాదు, దేవుడు, అవతార పురుషుడు. నా అజ్ఞానాన్ని తొలగించి ఆయన విశ్వరూపాన్ని చూపించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించారు, నా కళ్ళు తెరిపించారు. ఆయన మాటకి ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదు. ఆయన ఏది చెప్తే అదే ఫైనల్. అంతే అంతే అంతే. జై తేడా బాబా, జై జై తేడా బాబా, జై 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 తేడా బాబా, జై 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 తేడా బాబా, జై జై తేడా బాబా, జై జై తేడా బాబా, తేడా బాబా, తేడా బాబా. జై తేడా బాబా. అమ్మయ్య సూర్య నమ్మాడు. అవును చెల్లి, విశ్వరూపం చూపించారనుకుంటా. నా కొడుకు అదృష్టవంతుడు. మనకు ఆ అదృష్టం ఎప్పుడు కలిగిస్తారో దేవుడో. ఆయన మాటింటే కలిగించొచ్చు. ఆ ఛాన్సెస్ ఉన్నాయి పెద్దత్త. పదండి పదండి, బాగా పొద్దుపోయింది, పొద్దున్న లేవాలి. పదండి పదండి. జై జై తేడా బాబా, జై జై తేడా బాబా. వచ్చింది నిజం బాబాయేనా? కన్ఫ్యూజింగ్ గా ఉంది.